మేము 2002లో స్టార్ట్ చేసాం మాస్టర్ మైండ్స్. ఎంతో ప్రయత్నం చేసాం, ఎంతో డెడికేటెడ్గా పనిచేసాం. ఎఫర్డబుల్ ఫీజ్కి చదువు చెప్పాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. బట్ అడ్మిషన్స్ అయితే మాకు పికప్ అవ్వాల. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు మేము క్లాసులు చెప్పేవాళ్ళం మేడం. అప్పుడు బుక్ కావాలి మాకు. ఆ బుక్ 5500, నేను చెప్తాను 2002లో. మాకు ఇన్కమే చాలా తక్కువ ఉంది. మేము ముగ్గురం సిఏలో, మాకు మంత్లీ 30,000 మిగిలేదు కాదు ఖర్చులు పోగా, ముగ్గురు కలిపి. సో ఆ బుక్ నేను తెలిసిన బుక్ వెండర్, అతను మా స్టూడెంట్స్కి బుక్స్ అమ్మడానికి వచ్చేవాడు. అని నుంచి అప్పుకు తీసుకున్నా. 5500 అండి, మంత్లీ 1000 రూపీస్ 500 రూపీస్ ఇస్తానని చెప్పి తీసుకున్నా. అలాంటి సిచ్యువేషన్. కానీ 2009లో మా మీద ఎందుకో తెలియదు, పేరెంట్స్కి చాలా ప్రేమ వచ్చేసింది. విపరీతంగా అడ్మిషన్ స్టార్ట్ అయింది 2010 నుంచి. కారణం రెసెషన్, ఐటీ జాబ్స్ పోవటం. నాకు ఎప్పటికీ బాధగా ఉంటుంది మేడం. ఈ కోర్స్ని ఇష్టపడి జాయిన్ అవ్వాలి కానీ ఇంకో కోర్స్ని వద్దనుకొని ఇటు వస్తున్నారేంటి? ఈ కోర్సులో ఉన్న బ్యూటీ చూసి ఇష్టపడి జాయిన్ అవ్వాలి. కామర్స్ అంట, తక్కువ ఖర్చుకి అయిపోద్దంట, తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చంట. ఐటీలో అంటే ఐఐటి కానీ మెడిసిన్తో కంపేర్ చేస్తే కష్టం తక్కువ ఉంటుంది, ర్యాంకుల విధానం ఉండదు, డొనేషన్లు ఉండవు, ఎక్కడైనా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బతకచ్చు, పుట్టిన ఊర్లో జాబ్ చేసుకోవచ్చు, పుట్టిన ఊర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసి ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి కానీ ఐటీలో జాబ్స్లో, దీంట్లో జాబ్స్లో అని ఈ కోర్స్ జాయిన్ అవ్వటం నాకైతే ఇప్పటికి కూడా అది నాట్ డైజెస్టబుల్.